హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు సింపుల్గా టేస్టీగా క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు ఇంతవరకు నన్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తీసుకుందాం. ఒక పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియను, టేస్ట్కి సరిపడే కారం తీసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీ టేస్ట్, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోవచ్చు. రుచికి సరిపోయే సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ శనగపిండి, కొంచెం ధనియాల పౌడర్. ఇవన్నిటిని మంచిగా మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పకోడీని వేసేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకుంటే పకోడీ అనేది మంచిగా తొందరగా వేగుతుంది. పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలు, ఎందుకంటే మనం క్యాబేజీ అనేది తొందరగా ఉడికిపోతుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. సర్వ్ చేసేసుకుందాం తీసుకొని. మనం సెకండ్ లేయర్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్